హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. అయితే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక వీడియో ఇది తీద్దామని అయితే అనుకుంటున్నా. కొంచెం నాకైతే ఓపిక అయితే ఉంది. జ్వరం అయితే పూర్తిగా తగ్గిపోయింది, కాకపోతే కొంచెం నీరసం అయితే ఉంది. అయినా చాలా రోజుల నుంచి వీడియోల కింద కామెంట్లు పెడుతూనే ఉన్నారు. కామెంట్లు అయితే చూసి నేను వీడియో తీద్దామని చెప్పేసి ఫుల్ వీడియోల కింద కూడా కామెంట్ చేస్తున్నారు. అందుకే ఈరోజు వీడియో తీద్దామని చెప్పేసి మీ ముందుకు అయితే వచ్చిన ఫుల్ వీడియో ఇట్లా నిలబడి తీయక చాలా రోజులు అవుతుంది. నేనైతే మొత్తానికి ఆ వీడియో ఏంటంటే మా అక్క చెప్తుంది. అసలు ఏమని అంటారు అంటే మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఎంతవరకు వచ్చింది అసలు ఈ మధ్యలో వీడియోస్లలో కనిపించట్లేదు. మరి ఒకసారి చెప్పు భూమిక, నువ్వన్న చెప్పు భూమిక, అన్నయ్య వీడియోస్ వస్తలేవు, అక్క పెడతలేదు వీడియోస్, కనీసం నువ్వన్నా చెప్పని చెల్లెకైతే కామెంట్స్ వచ్చినాయి. ఈరోజు అయితే దాని గురించే వీడియో తీద్దాం అక్క అని చెప్పేసి నన్ను కెమెరావాన్ని చేసింది. చూపిద్దామని చెప్పేసి యాక్టింగ్ అయితే చేస్తున్నా కెమెరా ముందు. అది ఎట్లా వస్తుందేమో తెలియదు కానీ నాకు కూడా చక్కగా తీయరాదు. నేను ఇన్ని రోజులు అయితే కెమెరా పట్టుకోలేదు, ఈ రోజే పట్టుకున్నా. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్. ఇప్పటికి 2 సార్లు వీడియో తీసినాం, కాకపోతే వీడియో సగం తీయంగానే ఎగిరిపోతుంది. ఎక్కడ ఎవరితోటి అది తీయంగానే ఇట్లా ఉట్టిగానే డిలీట్ అయిపోతుంది. మరి ప్రాబ్లమో ఏముందో తెలియదు కానీ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది. వీడియో ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి 2 minutes అయిపోవచ్చు వీడియో అయితే. ఇంకా వీడియోకి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇగో ఇక్కడైతే ఇది ఫస్ట్ రూము, దర్వాజా. ఇంకా దీనికి డోర్లు అయితే ఏం ఫిట్ చేయలేదు. మీరందరూ అయితే అప్పుడు దర్వాజాలు ఏమిటప్పుడు వీడియోస్ అయితే చూసిరు కదా, అది ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత అవుతుంది అక్క? 6 నెలలు. ఇది సెకండ్ డోర్, ఇది ఫస్ట్ డోర్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఫస్ట్ రూమ్ లో ఫస్ట్ డోర్. ఇంకా ఇదైతే సెకండ్. అప్పుడైతే నేను కట్టినా కదా, ఇంకో వచ్చినప్పుడల్లా చూసుకుంటుంటా. ఇంకా కరెంటు పని అయితే సగం వరకు అయితే జరిగిపోయింది. ఇవైతే కిటికీలు, అంటే ఇంత వర్క్ కంప్లీట్ అయింది ఇల్లు అని చెప్పేసి చూపిస్తుంది అంతే. ఇవైతే మాకు తెలియదు అమ్మ, నువ్వు చెప్తున్నావు కొత్తగా, ఆయన మాత్రం అనుకోవద్దు. ఇక ఇక్కడ అయితేనేమో సెల్ఫుల కోసం ఇట్లా మన చిన్నప్పుడు నాకు ఇట్లా ఇలా పడితే ఏమనిపిస్తుంది చెప్పనా? నేను చెప్తా స్కూల్లో బోర్డు లెక్క ఉంది, బ్లాక్ బోర్డ్ లెక్క ఉంది, లెక్కలు ఉంటాయి, ఏదో లెక్కలు చేసి పెట్టినట్టుంది. కాదు చిన్నప్పుడు బోర్డు మీద లెక్కలు చేసి కింద ఇట్టి లాస్ట్ ఆన్సర్ వేయాలని వస్తుంటది నాకు. కాదు నీకు అది బాగుంటుందా? నాకేం బాగుంటుంది చెప్పనా? అంత రాసి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను తూడిపోయాలి అంత డెషర్ తోటి. ఇప్పుడు ఇవి రెండు లెక్కేసి కింద లాస్ట్ కి ఏమేయాలి, షీట్ రైట్ ఇప్పుడు తెచ్చిపోవాలి. అమ్మో అట్లుండేది. ఇక్కడైతే సెల్ఫ్లు వేయాలి, ఇంకా సెల్ఫ్లు అయితే వేయలే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ సైడ్ అయితే సబ్జా అంటారు, ఇంకా దాన్ని ఏమంటారో ఇంకో పేరు అయితే నాకు తెలియదు. అక్కడ సైడ్ అయితే కిటికీలు ఇంతవరకు అయితే అయిపోయింది అనమాట ఇల్లు. డోర్లు అయితే పెట్టలేదు కిటికీలకి, దేనికి డోర్లు పెట్టలేదు. కరెంట్ వర్క్ అయితే దీనికి మా ఆయనే చేసింది. ఇల్లుకైతే కొంచెం వరకు అయితే కరెంటు పని కూడా కంప్లీట్ అయిపోయింది. కరెంటు పని కూడా మీకు చేయాలి మంచిగా అని మీరు అనుకుంటే ఇట్లా కొత్తిండ్లలో అయితే మా మరిది చేస్తాడనమాట పనులు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్లో అయితే నెంబర్ ఉంటుంది, ఛానల్ పైన ఉంటుంది. కావాలనుకుంటే ఈ నెంబర్ కూడా ఈ వీడియో కింద కూడా నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాల్ చేయండి. పని అయితే మంచిగా చేస్తాడు. కొంతమంది తొందర కంప్లీట్ కావాలని చెప్పేసి కొంచెం పనే చేసి ఒడిపించుకొని వెళ్ళిపోతారు, కానీ అట్లా కాదు. ఇంకా ఎక్కడ ఏం పెట్టాలి అంటే, ఎక్కడ కరెంటు ఫిట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ బోర్డు పెడితే బాగుంటుంది అని రిస్క్ అయినా కానీ లేట్ అయినా సరే 4 రోజులైనా కష్టపడి ఎక్కువ మంచిగా చేసిపోతాడు అనమాట పని నీట్గా. ఇంకా మీకు కావాలి కొత్త ఇండ్లల్లో కరెంట్ వేయించుకోవాలి అని అనుకుంటే ఇంకా నెంబర్ అయితే ఇస్తాము, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి, లేకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను కిచెన్ అన్నట్టే, కానీ ఇంకేం ఫిట్ చేయలేదు, ఇంకేం తయారు చేయలేదు.
ఇగో ఇక్కడ కూడా అయితే కిచెన్ రూమ్ చిన్నగా వచ్చింది, ఎందుకంటే ఇది అమ్మది ఇందిరమ్మ వాళ్ళ ఇల్లు కదా, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఎంత చిన్నగా ఉందంటే చూపిస్తా, ఎంత చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ ఏం పేరు రాసిరు, వంశీ అని రాసిరా? వంశీ కాదది, ఏదో రాసిరు, సరిగా అర్థం అవుతలేదు. ఇప్పుడు అది చూడాలా నువ్వు? వరుణ్ ఏంటి పేరు అర్థమైతలేదు. ఇగో అమ్ముల వాళ్ళ గిన్నె పైన ఉన్నది, దాసుకొని వేరైంది కావచ్చు మరి. ఇంకా అదైతే కిచెన్ చూసిరు కదా, ఇది సెకండ్ రూమా, ఇదే మెయిన్, ఇదే ఫస్ట్ రూమా. ఇంకా ఇక్కడ కిచెను, ఇది హాలు, ఇది బెడ్రూమ్ అన్నమాట. అట్లా కానీ మన అన్ని రివర్స్, ఇదే బెడ్రూమ్ అంటారట. ఇక్కడ ఏమొస్తాయి రా సెల్ఫ్లా? అవును, ఇక్కడైతే సెల్ఫ్లు వస్తాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ వీడియో అయితే శివాయసంలో ఉంది, పూర్తి వీడియో ఇందిరమ్మ ఇల్లు అని. కానీ తెలియదు కదా, కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే మేము చెల్లె ఛానల్లోనే అడుగుతున్నారు కాబట్టి చెల్లె ఛానల్లోనే రిప్లై ఇస్తుంది అనమాట. ఏంటి అయ్యి అష్టచమ్మల మాయే, నేను పప్పు ఆడినాం. ఇంకోటి ఏది తినవా? తినలే, చిన్నప్పుడు తినేది. ఇవన్నీ కింద పడ్డది కానీ ఇది లేదక్క. ఏం లేదు, మీరు ఇల్లు చూపిస్తురా, ఏం చూపిస్తుర్రు అని అనుకుంటారు. ఏంది ఇంతే. ఇంకా వర్క్ అయితే పెండింగ్లోనే ఉంది, దాని గురించి మీరు అందరు అడుగుతున్నారు కదా దీని గురించి, అందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాం. ఇంకా ఇల్లు అయితే ఇంతవరకు వచ్చేసి ఆగిపోయిందనమాట. ఇంకా మా ఇల్లు ఎప్పుడు పూర్తి అవుతుందో ఏమో. ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు అయితే ఇల్లు కంప్లీట్ అయితే అయిపోవు, కానీ ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టే. జూన్ వచ్చిందంటే వర్షాలు స్టార్ట్ అయినట్టే, కానీ మరి ఇప్పుడు ఎందుకో ఎండలు కొడుతున్నాయి. ఇల్లు అయితే ఆగిపోయింది. అసలు ఇల్లు ఎందుకు ఆగిపోయింది, ఏం జరిగింది? ఇప్పుడు మేము ఇల్లు స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో అయితే ఇంకా ఇల్లు పూర్తి కాలేదు. మరి ఇది పూర్తి అయ్యేసరికి ఎంత టైం పడుతుంది ఏంది అనేది అయితే నేను నా ఛానల్లో వీడియో తీద్దాం అనుకుంటున్నా, రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో. అందరైతే సపోర్ట్ చేయండి. అన్ని ఛానల్ శివాయస్యం, రాజేశ్వరి అగ్రికల్చర్, మహేశ్వరి అగ్రికల్చర్, వంశీ భూమిక వ్లాగ్స్, ఇండస్ట్రీ మంజు వ్లాగ్స్, ఇవన్నీ మా ఛానల్సే. అందరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యం. అందుకే మీరు ఏ చిన్న డౌట్ అడిగినా దాని గురించి అయితే వీడియోస్ తీస్తున్నాం. కానీ నిజం చెప్పాలంటే నేను తీయను, అందరికి ఆన్సర్ ఇయ్యను. తమ్ముడు కూడా ఏడు, కానీ మా చెల్లి అయితే అందరికి ఆన్సర్ చెప్తుంది. చాలామంది ఎట్లా కామెంట్లు పెడుతున్నారంటే అసలు భూమిక వీడియోస్ చూస్తేనే మాకు ఏం జరిగిందో క్లియర్గా అర్థమవుతుంది, ఇక మీ ఛానల్ చూస్తేనేమో ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ అన్నిటికీ రిప్లైలు ఇస్తే మేమైతే ఇక ఓనీలే అని క్యాజువల్గా వదిలేస్తాం అనమాట. మా ఫ్యామిలీ అంటే ఏదైనా సరే ఎవరన్నా ఏదైనా అడిగినా చెప్తా నేనైతే. ఎందుకంటే మీరు అంతగానో కామెంట్ చేస్తున్నారు కదా, మన ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఇల్లు ఎంత వరకు అయింది అని. దీని గురించే కాకుండా ఇంకా వేరే దేని గురించి అయినా సరే కామెంట్స్ అయితే వేయండి, నేను తప్పకుండా వీడియో తీస్తా. మన గురించి తెలుసుగా ఏదైనా. ఇక ఇట్లయితే ఆగిపోయింది ఇల్లు అయితే. మా ఇల్లు తొందరగా కంప్లీట్ కావాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే పేరున చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, బాయ్.